శ్రేయస్ అయ్యర్ టీమిండియాకి కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించబోతున్నాడా అంటే దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. అంతేకాదు తెలుగు కురాడు తిలక్ వర్మ కూడా వైస్ కెప్టెన్గా అపాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట. T20I కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కి బాధ్యతలు అప్పగించనున్నట్లు బీసీసీఐ ఎపెక్స్ కౌన్సిల్ ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నట్టుగానే తెలుస్తోంది. సో గురువారం రోజు మరి సూర్యకుమార్ యాదవ్తో అయితే మాట్లాడతారంట వాళ్ళు ఈ విషయంపైనే. మరి సూర్యాని టీంలో మెంబర్గానైనా కొనసాగిస్తారా లేదా అన్నది కొంచెం డౌట్ఫుల్గా ఉంది. T20 వరల్డ్ కప్ 2026లో T20 వరల్డ్ కప్ గెలిపించినటువంటి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరి టీంలో కూడా ప్లేస్ కోల్పోయే పరిస్థితి ఉందా అనేది కొంత డౌట్. అయితే ఇందులో ఇంకో ట్విస్ట్ ఉంది. కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం సంజు శాంసన్ని కెప్టెన్ చేయాలని అయితే కోరుతున్నారంట. మరి అతనితో సెలక్షన్ కమిటీలోని కొద్దిమంది సభ్యులు విభేదిస్తున్నారని అయితే వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది లేదనేది అయితే తెలియదు. కానీ నిజానికైతే మరి సంజు శాంసన్కి అంత పెద్ద బాధ్యతలు అప్పగించడం అయితే కరెక్ట్ కాదు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారంట ఆ సెలక్షన్ కమిటీలో ఉన్న వాళ్ళు. అతను బ్యాటర్గా అద్భుతంగా రాణించాడు T20 వరల్డ్ కప్లో. సో దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. సో అతనికి అదనపు బాధ్యతలు ఇస్తే కొంచెం ఏమన్నా డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని కూడా వాళ్ళు చెప్పారంట. సో దీనిపైన అయితే ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇంకొన్ని కథనాలు ఏం చెప్తున్నాయంటే ఇషాన్ కిషన్ కూడా రేసులో ఉన్నాడు, తిలక్ వర్మ కూడా రేసులో ఉన్నాడని చెప్తున్నారు.